మీరు చూడబోయే ఈ స్టోరీతో ఖచ్చితంగా మీరు ఇన్స్పైర్ అవుతారు. లేదంటే మీకు ప్రపంచంలో ఎవరి నిజ జీవితం చూసినా, సెల్ఫ్ హెల్ప్ బుక్ చదివినా గొప్పగా ఫీల్ అవ్వరు. ఎందుకంటే ఇది ఎంత వెటకారం చేస్తే అంత కష్టపడి పైకి ఎదిగిన ఒక మహిళ కథ. హైట్ తక్కువగా ఉందని స్కూల్ నుంచే ఏడిపించేవారు. పైకి కనిపించే అందంతో ఏమీ చేయలేరు. కానీ నిజమైన డైమండ్స్ కవర్ తీసేస్తే అసలు మెరుపు ప్రపంచానికి తెలుస్తుందంటారు ఇండియన్ మోస్ట్ ఇన్స్పైరింగ్ డెడికేటెడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకొని తన విధులకు 100% న్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆమె. అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ఆర్తి జీవిత చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్తి డోగ్రా 1979లో డెహ్రాడూన్లో పుట్టారు. ఆమె తండ్రి ఆర్మీ కల్నల్ రాజేంద్ర డోగ్రా, తల్లి కుంకుమ్ డోగ్రా, స్కూల్ ప్రిన్సిపల్. డోగ్రా పుట్టినప్పుడు ఆమె తండ్రి షాక్ అయ్యారు. ఎందుకంటే చాలా చిన్నగా, కనీసం ఎత్తుకునే స్థితిలో కూడా లేరు ఆర్తి. పైగా డాక్టర్ల మాటలు ఆర్తి తల్లిదండ్రులను 5 ఏళ్లు బాధ పెట్టాయి. మీ అమ్మాయి అందరిలా ఎదగలేదు, ఆమె గర్భంలోనే సరిగ్గా ఎదగలేకపోయింది, బహుశా బుద్ధిమాంద్యం కూడా రావచ్చు, కాబట్టి 4వ ఏట నుంచి మానసిక వికలాంగుల బడిలో చేర్పించమని సలహాలు ఇచ్చారు. కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. వయసు పెరిగే కొద్దీ చలాకీగా మారారు ఆర్తి. 5 ఏళ్లకే అద్భుతమైన తెలివిని చూపించింది. దీంతో డెహ్రాడూన్లోని వెల్హామ్ గర్ల్స్ స్కూల్లో చేర్పించారు. తమ బంధువుల పిల్లలతో నార్మల్ వాతావరణంలో పెంచారు ఆమె పేరెంట్స్. ఎందుకంటే తాను ప్రత్యేకం అన్న విషయం ఆమెకు తెలియకూడదు. ఇక అలాగే వారి స్నేహితులు, బంధువులంతా కూడా మరోసారి సంతానం కోసం ప్రయత్నించమని సూచించారు. భవిష్యత్తులో ఆర్తి ఆరోగ్యంగా ఉంటుందో లేదోనంటూ బాధ పెట్టేవారు. అయితే ఆమె తండ్రి మాత్రం, మాకు మా కూతురు స్పెషల్ గా పుట్టింది, ఆమెను మరింత స్పెషల్ గా పెంచుతాం, మాకు మరో సంతానమే వద్దని కరాఖండిగా చెప్పారు. అందుకే ఆర్తిని సహజంగా మిగతా సామాన్య పిల్లల మాదిరిగానే పెంచారు. నేను కూడా అందరి మాదిరిగానే ఉన్నాను అనే భావన ఆర్తికి కల్పించారు. అయితే ఇదంతా కూడా ఫ్యామిలీ పరంగా. స్కూల్లో అలా ఉండదు కదా. చిన్నపిల్లలు తెలిసి తెలియక వెటకారం ఆడేవారు, బాధ పెట్టేవారు, ఏడిపించేవారు కూడా. పొట్టిగా ఉందని మనసును బాధ పెట్టేవారు. ఆ మాటలను విని ఇంటికొచ్చి ఏడ్చేది. కానీ తల్లిదండ్రులు ధైర్యం చెప్పేవారు. ఎవరు నెగిటివ్గా మాట్లాడినా పట్టించుకోవద్దు, ఒకరిని బాధ పెట్టేవారే మానసిక వికలాంగులు, అలాంటి వారిని అస్సలు లెక్క చేయకు, వారికంటే నువ్వు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించు, క్లాస్లో నిన్ను చూస్తే అందరూ శబాష్ అనేలాగా పేరు తెచ్చుకోవాలని ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి స్నేహితులు ఎంత ఏడిపిస్తే అంత కసిగా కష్టపడి చదివింది ఆర్తి. తండ్రి కల్నల్ భారీ ఎత్తున్న ఆమెకు వచ్చిన జన్యు సంబంధ సమస్య వల్ల కేవలం 3 అడుగుల 6 ఇంచుల వరకే ఎదిగారు. అయితే నా హైట్ నాకు సమస్య కావచ్చు, కానీ నా మెదడు అందరికంటే గొప్పదని నిరూపించాలని కష్టపడి చదివింది. ఆమె తండ్రి ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అయినా కూడా ఒక మహిళ ఆర్తి జీవితాన్ని మార్చేసింది. ఆ వ్యక్తే డెహ్రాడూన్ మొదటి ఐఏఎస్ ఆఫీసర్ మనీషా పవార్. ఆమె తమ స్కూల్కు వచ్చినప్పుడు అధికారులు, పోలీసులు సెల్యూట్ చేస్తూ చేసిన హంగామా మనసులో నాటుకుపోయింది. ఆమె మాటలు విని మీరు కూడా చదువుకుంటే ఏదైనా సాధించొచ్చు, చదవాలనే తపన ఉండాలి, మీకు సాధ్యం కానిది ఏదీ లేదని చెప్పారామె. ఆ మాటలు ఆర్తి చెవికెక్కాయి. మనీషా ఐఏఎస్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్న తర్వాత తన జీవిత లక్ష్యం ఐఏఎస్ సాధించడమే అనుకున్నారామె. ప్రతిరోజు చదువు తప్ప మరో విషయంపై ఆర్తి శ్రద్ధ పెట్టలేదు. ఇంటర్ పూర్తయిన తర్వాత 94% మార్కులతో ఢిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కాలేజీలో సీటు సంపాదించి డిగ్రీ పూర్తి చేసింది. తన చుట్టూ ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా సరే కొంతమంది చూపులు ఆమెను బాధ పెట్టేవి. పొట్టిగా ఉందని, లేదంటే వింతగా ఉందనే చూపులు వెంటాడుతున్నా పట్టించుకోవడం మానేశారు ఆర్తి. అంతేకాక ఫిజికల్ అపియరెన్స్ కేవలం జన్యువుల ద్వారా వస్తుంది, కానీ విజయం అనేది మాత్రం కష్టపడితేనే వస్తుంది. ఊరికే వంశపారంపర్యంగా ప్రతి ఒక్కరికి హైట్తో పాటు అందం వస్తుంది, కానీ సక్సెస్ మాత్రం కష్టపడితేనే వస్తుంది. అతి తక్కువ మంది సాధించే సివిల్స్ను సింగిల్ సిట్టింగ్లో సాధిస్తానని ఆర్తి 2005లో సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అయ్యారు. నోటిఫికేషన్స్ దగ్గర నుంచి ఇంటర్వ్యూస్ వరకు ప్రతిరోజు 18 గంటలు కష్టపడి చదివారామె. తనకు రిజర్వేషన్లో సీటు వద్దు, ప్రతిభతోనే మంచి ర్యాంక్ రావాలి, లేదంటే నేను మళ్ళీ పరీక్ష రాస్తాను, ఐఏఎస్ వచ్చే వరకు రాస్తాను, కష్టపడతాను అని తన తల్లిదండ్రులకు చెప్పారామె. ఆమె దీక్ష, పట్టుదల చూసి మురిసిపోయేవారు తల్లిదండ్రులు. అలా మొదటి ఏడాదే కష్టపడి చదివి మొదటిసారే సివిల్స్ సాధించి ఐఏఎస్గా ఎంపికయ్యారు. 2006 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్గా రాజస్థాన్కు కేటర్ అయింది ఆర్తి. అప్పటి నుంచి పబ్లిక్ సర్వీస్లో నిమగ్నమైపోయారు. తండ్రి నుంచి నేర్చుకున్న క్రమశిక్షణ ఆర్తి విజయానికి మరో కారణం. ఇప్పుడు అంతే, తన ఆఫీస్కు నిమిషం కూడా ఆలస్యంగా రారు ఆర్తి. మొట్టమొదట పవర్ డిస్ట్రిబ్యూషన్ డిస్కంకు ఎండీగా, ఆ తర్వాత అజ్మేర్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత వివిధ హోదాల్లో పనిచేసి బెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్గా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. అంతేకాక పల్లెటూళ్ళలో బహిర్భూమిని నిషేధించి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రోత్సహించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక ఆడపిల్లలు బడి నుంచి డ్రాప్అవుట్స్ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదల పిల్లలను బడిబాట పట్టించారు. ఐఏఎస్ ఆఫీసర్గా ఆర్తి సాధించిన విజయాలను చెప్పుకుంటూ వెళితే లెక్కలేననున్నాయి. ఆర్తి డెడికేషన్ చూసి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఏకంగా సీఎంఓలో జాయింట్ సెక్రటరీగా నియమించుకున్నారు. వర్క్ స్పీక్స్ వాల్యూమ్స్ అంటారు ఆర్తి. ఆడపిల్లలు అమోఘం. మంచి మొక్కకు నీళ్లు పోసి భద్రంగా చూసుకుంటే మంచి సువాసన గల పూలనిస్తాయి. ఆడపిల్లలను చదివించి లేదా వారికి ఇష్టమైన వాటిలో ఎంకరేజ్ చేయండి, అద్భుతాలు సృష్టిస్తారు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు. మీరు కాస్త ఎంకరేజ్ చేయండి, పుట్టినిల్లును మెట్టినిల్లును గర్వపడేలా చేస్తారు. 2 కుటుంబాలకు 2 తరాలకు ఆదర్శంగా నిలుస్తారని గొప్పగా చెబుతారు ఆర్తి. అంతేకాక తాను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఇన్స్పిరేషన్ గా నిలిచిన మనీషా ఐఏఎస్ ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. ఆమె కూడా వీలు కుదిరినప్పుడు స్కూల్స్కి వెళ్లి విద్యార్థులకు మంచి మాటలు చెబుతూ ఉంటారు. కలలు కనండి, వాటిని సాకారం చేసేందుకు అనుక్షణం కష్టపడండి. విజయం మీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, దానిని మీరు బయటకు తీయాలంతే అని ఆర్తి డోగ్రా ఐఏఎస్ భావి తరాలకు చెబుతుంటారు. కష్టపడి చదివితే ఏదైనా సరే సాధ్యమవుతుందనడానికి ఉదాహరణ. ఫిజికల్ అపియరెన్స్ పై కామెంట్స్ చేసిన వాళ్ళు, నెగిటివ్ గా చూసిన వారంతా ఇప్పుడు ఆర్తి సాధించిన విజయాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఆమె వెనుక అధికారులు అలా పరిగెడుతూ ఉంటే అంతా ఎలా విజయం సాధించాలనుకుంటున్నారు. దట్ ఈస్ ఆర్తి డోగ్రా ఐఏఎస్. మరి ఆర్తి డోగ్రా ఐఏఎస్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.